RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో స్నేహ సంఘాల పనితీరు ఉభయకాయం అంశాలపై ఢిల్లీ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సభ్యుల పరిశోధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే స్నేహ సంఘాల సభ్యులకు చిరుధాన్యాలు, ఆహార పరిశుభ్రత అంశంపై ఏసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సభ్యులు ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా, ఏపీఎం తిలక్, సిసిలు సుజాత, మంజుల, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి, ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆకుకూరలు మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆకుకూరలు తినాలి, అదేవిధంగా మన పిల్లలను మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే అంశం పైన ఈరోజు మనకు ఢిల్లీ నుండి నేషనల్ స్కీమ్ రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క మహిళ సాధించలేనిదంటూ ఏముండదు కాబట్టి ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానితో పాటు మన పిల్లల్ని కూడా మనము సరి అయిన పద్ధతిలో ఉంచుకుంటూ వారిని ప్రగణ్యులను చేయాలని, అంటే ఉద్యోగంగా తీర్చిదిద్దేటట్టు ఏర్పాటు చేసుకోవాలని, మన మండలంలో కోనపురం గ్రామాన్ని ఢిల్లీ వరకు కూడా వెళ్ళేటట్టు మనం కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోనపురం గ్రామానికి ఢిల్లీ నుంచి ఎన్ఆర్ఎం టీం రావడం జరిగింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మీద పలు కార్యక్రమాన్ని పర్యవేక్షణ కోసం స్టడీ పర్పస్ మీద మన గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రెండు అంశాలని, ఒకటి స్నేహ సంఘాలకు సంబంధించింది, ఇంకోటి ఉపశమనానికి సంబంధించింది. వాటి మీద స్టడీ కోసము మన కోనపురంకి మాత్రం మేడం ఉపసిటీ కోసం రావడం జరిగింది. తర్వాత ఉపరిపల్లి మాత్రం ఉపరిపల్లి గ్రామానికి స్నేహ సంఘాల పైన మేడం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉపసిటీ అనేది ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ సర్వే చేసి ఆ సర్వేని భారతదేశ ప్రభుత్వానికి నివేదించి దానికి సంబంధించిన నివారణ చర్యలు ఏ విధంగా చేయాలనేది ఇలా సలహా సూచనలతో అక్కడికి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తము ఒక మహిళా సంఘాలతో పాటు ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్తో వాళ్ళు ఈ సర్వే చేసి వాళ్ళ యొక్క లోటుపాట్లు ఏమున్నాయి, అసలు ఎందుకు వస్తుంది, దాని మీద తెలుసుకొని వాళ్ళు భారతదేశ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.